వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. భారతదేశ పౌర విమానయాన రంగం గత 2 దశాబ్దాలుగా వేగంగా విస్తరించిన రంగాల్లో ఒకటైన ప్రస్తుతం అది ఎదుర్కొంటున్న సంక్షోభం అంతకు ముందెన్నడూ లేనంత తీవ్రమైందిగా చెప్పుకోవచ్చు. దేశంలోని పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు విమాన ప్రయాణం ఒక సామాన్య రవాణా సాధనంలా మారిపోయింది. రోజుకు వేలాది ఫ్లైట్లు, కోట్లాది ప్రయాణికులు, అంతర్జాతీయ అనుసంధానం అవన్నీ కలిసి భారతదేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద విమాన మార్కెట్ గా నిలబెట్టాయి. కానీ అంత పెద్ద మార్కెట్ ఉన్నప్పటికీ ఎయిర్లైన్స్ ఒకదాని తర్వాత ఒకటి మూతపడటం, కార్యకలాపాలు తగ్గించడం, అప్పుల భారంతో కుదేలవడం, విమానాశ్రయాలు ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, పైలట్లు పెరుగుతున్న ఒత్తిడితో అలసటకు గురవడం వంటి సమస్యలు ఇప్పుడు ఒక్కసారిగా బహిర్గతం కావడం యాదృచ్ఛికం కాదు. ఈ సమస్యలన్నీ కలిసి దేశ విమానయాన రంగాన్ని నెమ్మదిగా సంక్షోభంలోకి నెట్టాయి. ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని పరిశీలిస్తే కారణాలు ఎన్నో కనిపిస్తాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి భారీ సంస్థలు మార్కెట్ ను ఆక్రమించుకోవడం ఒక కారణమైతే, చిన్న మధ్యస్థాయి ఎయిర్లైన్స్ పతనం కావడం మరో కారణం. విమాన ఇంధన ధరలు, లీజింగ్ ఖర్చులు, ప్రభుత్వ విధానాల అస్పష్టత, నియంత్రణ సంస్థల నిర్ణయాల్లో ఆలస్యం, విమానాశ్రయ సామర్థ్య పరిమితులు వంటి అంశాలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఇటీవల అత్యధిక ప్రాముఖ్యత పొందిన అంశం FDTL నిబంధనలు. పైలట్లు, క్యాబిన్ క్రూ పనిచేయాల్సిన సమయంపై ఉన్న ఈ నియమాలు దేశీయ ఎయిర్లైన్స్ కార్యకలాపాలపై తీవ్రమైన ప్రభావం చూపాయి. భద్రత కోసం రూపొందించిన ఈ నిబంధనలు అమలు విధానం సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కొన్నిసార్లు సమస్యలకు మూల కారణమైపోయాయి. పైలట్ల కొరత భారత్ లో చాలా కాలంగా ఉన్న సమస్యే. కానీ గత 3 సంవత్సరాలలో ఇది గణనీయంగా పెరిగింది. విమానయాన రంగం వేగంగా విస్తరించడంతో కొత్త ఫ్లైట్లను నడపడానికి వేలాది పైలట్లు కావాలి. పైగా భారతీయ పైలట్లలో చాలా మంది మంచి జీతాలు, తక్కువ ఒత్తిడి, మెరుగైన పనితీరు ప్రమాణాలు ఉన్న విదేశీ ఎయిర్లైన్స్ కు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశీయ కంపెనీలు పైలట్లపై అధిక ఒత్తిడి పెడుతున్నాయన్న ఆరోపణలు చాలా కాలం నుంచి వస్తూనే ఉన్నాయి. FDTL నిబంధనల ప్రకారం పైలట్ ఎన్ని గంటలు పనిచేయాలి, ఎంత విశ్రాంతి తీసుకోవాలి, ఒక రోజులో ఎన్ని ఫ్లైట్లు నడపాలి వంటి అంశాలు స్పష్టంగా ఉన్నా కొన్ని ఎయిర్లైన్స్ వాటిని నామమాత్రంగానే అమలు చేయడం వల్ల పైలట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పైలట్ల అలసట, వారిపై ఉన్న ఒత్తిడి విమాన భద్రతపై నేరుగా ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే పైలట్లు FDTL నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరుకుంటున్నారు. కానీ ఎయిర్లైన్స్ మాత్రం వేరే వాదన చెబుతున్నాయి. వాళ్ళ మాట ప్రకారం FDTL నిబంధనల్లో మార్పులు, ప్రత్యేకించి రాత్రి డ్యూటీ అవర్స్ పెంపు విమానయాన రంగం పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. రాత్రి ఫ్లైట్లు ఎక్కువగా నడిచే దేశంగా భారతదేశం ఉండటం వల్ల చిన్న ఎయిర్లైన్స్ కు పైలట్లను అదనంగా నియమించుకునే సామర్థ్యం లేదు. అంతేకాకుండా పైలట్లు విశ్రాంతిలో ఉండే సమయం పెరిగితే ఫ్లైట్ల సంఖ్య తగ్గిపోతుంది. అలా తగ్గడం అంటే ఆదాయం తగ్గిపోవడం. ఆదాయం తగ్గిపోతే కంపెనీలు మరింత అప్పుల్లో పడతాయి. ఇది చిన్న సంస్థల పనితీరును పూర్తిగా దెబ్బతీస్తుంది. పైగా విమాన లీజింగ్ కంపెనీల ఒత్తిడి, ఇంధన ధరల పెరుగుదల, విమానాశ్రయ ఛార్జీల పెంపు ఇవన్నీ కలిపి FDTL అమలు చిన్న సంస్థలకు చాలా కఠినంగా మారింది. అందుకే FDTL నిబంధనలు భద్రత కోసం అవసరమైనవిగానే ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే విధానంలో సమతుల్యత అవసరం అన్న అభిప్రాయం పెరుగుతోంది. ఈ అంశంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పాత్ర కీలకం. భద్రతా ప్రమాణాలు ఎప్పుడూ తగ్గకూడదని నిపుణులు చెబుతారు. కానీ భద్రత పేరుతో వ్యాపార ప్రక్రియల్ని దుర్లభంగా మార్చేయడం కూడా తగదు. దీనిలో సరైన సమతుల్యతను స్థాపించడంలో ప్రభుత్వం ఇంకా పూర్తిగా విజయం కాలేదన్న అభిప్రాయం పరిశ్రమలో విస్తృతంగా ఉంది. ఇదలా ఉండగా భారతదేశ మార్కెట్లో 2 సంస్థల ఆధిపత్యం పెరగడం మరో పెద్ద సమస్య. ఇండిగో ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో 62% పైగా వాటాను కలిగి ఉంది. ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత మళ్లీ వేగంగా విస్తరిస్తోంది. విస్తారా విలీనం, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సమీకరణ ఈ చర్యలన్నీ ఎయిర్ ఇండియాను భారీ సంస్థగా మార్చాయి. మార్కెట్లో 2 భారీ సంస్థలు మాత్రమే బలంగా నిలబడటం, మిగిలినవన్నీ బలహీనపడటం, పోటీ తగ్గిపోవడం ఇది ప్రయాణికులకు, సర్వీస్ నాణ్యతకు, టికెట్ ధరలకు ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు భారతదేశంలో జెట్ ఎయిర్వేస్, కింగ్ ఫిషర్, గో ఎయిర్, స్పైస్ జెట్ వంటి అనేక సంస్థలు పోటీని ఆరోగ్యకరంగా ఉంచేవి. ఇప్పుడు ఆ వ్యవస్థ మాయమైపోయింది. ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహించాల్సిందే.
ఎయిర్లైన్స్ సంక్షోభంలో ఉన్నప్పుడు సరైన సమయంలో జోక్యం చేసుకోకపోవడం, రంగం స్థిరత్వానికి అవసరమైన విధానాలు రూపొందించడంలో ఆలస్యం చేయడం, పన్నుల భారాన్ని తగ్గించకపోవడం, ఉడాన్ స్కీమ్ ను సక్రమంగా అమలు చేయకపోవడం వంటి కారణాలు కూడా సంక్షోభాన్ని వేగవంతం చేశాయి. విమానాశ్రయాల ప్రైవేటీకరణ వేగంగా జరిగింది గాని వినియోగ ఛార్జీల పెరుగుదలను నియంత్రించడంలో ప్రభుత్వం బలహీనపడింది. దేశీయ ఎయిర్లైన్స్ ఇప్పటికే ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతుండగా విమానాశ్రయ ఛార్జీలు కూడా అధికమవ్వడంతో మొత్తం కార్యకలాపాల భారం కంపెనీలకే పెట్టబడింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పనితీరుపై ఇటీవల విమర్శలు పెరిగాయి. మంత్రి తీసుకునే నిర్ణయాలు నెమ్మదిగా ఉంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమలోని చిన్న కంపెనీల అభిప్రాయాలను సరిగా పరిగణలోకి తీసుకోకపోవడం, పెద్ద సంస్థలతో ఎక్కువ సమావేశాలు జరగడం, స్లాట్ కేటాయింపుల్లో పారదర్శకత లేకపోవడం వంటి విషయాలు తరచూ చర్చల్లోకి వస్తున్నాయి. అయినా ప్రభుత్వ వాదన కూడా పూర్తిగా తప్పు కాదు. ఎందుకంటే ఈ రంగం ఎంతో క్లిష్టమైనది. భద్రత ప్రధాన లక్ష్యం. భద్రతా ప్రమాణాలు తగ్గకూడదు. FDTL నిబంధనలను కఠినతరం చేయడం కూడా భద్రత కోసం తీసుకున్న నిర్ణయం. పైగా కొత్త విమానాశ్రయాలు నిర్మించడం, చిన్న పట్టణాలకు కనెక్టివిటీ కల్పించడం, ఉడాన్ క్రింద అనేక మార్గాలను ప్రారంభించడం వంటి కొన్ని చర్యలు మంత్రిత్వ శాఖ వల్లనే సాధ్యమయ్యాయి. అయితే ఈ మంచి చర్యలన్నీ ఉన్నా పరిశ్రమలో ఉన్న మౌలిక సమస్యలు మాత్రం ఇంకా అనేకం. పైలట్ల శిక్షణ కేంద్రాలు తక్కువగా ఉండటం, కొత్త పైలట్లను తయారు చేసే ప్రక్రియ చాలా ఖర్చుతో పాటు నెమ్మదిగా ఉండటం, DGCA లైసెన్సింగ్ వ్యవస్థ ఆధునీకరణ ఆలస్యం కావడం, ఇలా పలు సమస్యలు పౌర విమానయాన రంగాన్ని పట్టి కుదిపేస్తున్నాయి. పైగా FDTL నిబంధనల్లో సడలింపులు ఇవ్వకపోవడం వల్ల పైలట్ల డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ పెరిగినా సరఫరా తగ్గడం వల్ల కంపెనీల మధ్య పైలట్ల కోసం పోటీ పెరిగింది. ఇది జీతాలు పెరగడానికి దారితీసింది. చిన్న కంపెనీలు ఆ జీతాలను చెల్లించలేక మరింత ఇబ్బందుల్లో పడ్డాయి. ఇలా అనేక సమస్యలు పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటే ఏ ఒక్క అంశాన్ని చూపించి దీని వల్లే సంక్షోభం వచ్చింది అని చెప్పడం కష్టం. మార్కెట్ అసమతుల్యత, ప్రభుత్వ విధానాల లోపాలు, FDTL నిబంధనల కఠినత, పైలట్ల కొరత, విమానాశ్రయ ఒత్తిడి, లీజింగ్ ఒత్తిడి, ఇంధన ధరలు ఇవన్నీ కలిపి పెద్ద సంక్షోభాన్ని సృష్టించాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం అంత సులువైంది కాదు. ప్రభుత్వ పరంగా చూస్తే ఇంధనంపై ఉన్న పన్నులను తగ్గించడం, విమానాశ్రయ ఛార్జీలపై పర్యవేక్షణను కఠినతరం చేయడం, లీజింగ్ విధానాల్లో భారతీయ కంపెనీలకు రక్షణ కల్పించే ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఉడాన్ స్కీమ్ ను సవరించడం, చిన్న కంపెనీలకు స్లాట్లను సమానంగా కేటాయించడం వంటి చర్యలు అవసరం. FDTL నిబంధనలను, భద్రతను బలహీనపరచకుండా, వ్యాపార స్థిరత్వాన్ని కూడా దెబ్బతీయకుండా సమతుల్యంగా అమలు చేసే విధానాలు రూపొందించాలి. పైలట్ల శిక్షణ కేంద్రాలకు పెట్టుబడులు పెట్టాలి. ఎయిర్లైన్స్ పరంగా చూసినా సంస్కరణలు అవసరం. పైలట్ల శ్రేయస్సు, అలసట నియంత్రణ, డ్యూటీ షెడ్యూలింగ్ ఆధునీకరణ, విమానాల నిర్వహణ, సేవా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలు కీలకం. పెద్దవైనా చిన్నవైనా అన్ని సంస్థలు భద్రతను ప్రథమ ప్రాధాన్యంగా చూసే విధానాన్ని పాటించాలి. భారతదేశం వంటి భారీ మార్కెట్లో రెండు సంస్థలే ఆధిపత్యం కలిగి ఉండటం ఆరోగ్యకరమైన పరిణామం కాదు. పోటీ ఉండాలి. పోటీ ఉన్నప్పుడే ప్రయాణికులకు ధరలు తగ్గుతాయి, సేవలు మెరుగవుతాయి, కంపెనీలు కూడా నాణ్యత పెంచుతాయి. అందుకే ప్రభుత్వం ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించాలి. మొత్తంగా చూస్తే పౌర విమానయాన రంగం ప్రస్తుతం నిలబెట్టుకోవాల్సినది కేవలం కంపెనీల లాభాలు కాదు. భద్రత, స్థిరత్వం, ఉద్యోగాలు, ప్రయాణికుల ప్రయోజనాలు, దేశ ఆర్థిక వ్యవస్థ. మొత్తంగా చూస్తే ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం. ఇది కేవలం రవాణా రంగం మాత్రమే కాదు, ఇది దేశ అభివృద్ధికి ప్రాణాధారం. అందుకే ఈ సంక్షోభాన్ని పరిష్కరించడం అత్యవసరం. ప్రభుత్వం, ఎయిర్లైన్స్, నిపుణులు, విమానాశ్రయాలు అందరూ కలిసి పనిచేస్తే మాత్రమే ఈ రంగం మళ్ళీ శక్తివంతంగా నిలబడగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.